జగన్మోహన్ రెడ్డి అనే ఒక బలమైన శక్తిని ఒంటరిగా ఎదుర్కోలేము అని భావించి ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీలు ఒకరికొకరు చేయగలిపారు కానీ అండ్ పై స్థాయిలో అధ్యక్ష స్థాయిలో టాప్ లెవెల్ లీడర్షిప్లో వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఎలాగున్నా క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య ఆ రెండు పార్టీలకు మద్దతుదారులుగా ఉన్నటువంటి కులాల మధ్య కూడా ఏమీ కోఆర్డినేషన్ లేదు. పైపెచ్చు రెండు ప్రధానమైన సామాజిక వర్గాల మధ్య కోస్తాంధ్రలో ఎప్పటి నుంచో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో, ఎప్పటి నుంచో ఎలాంటి వివాదాలు, ఎలాంటి గొడవలు ఉన్నాయో, ఏ స్థాయిలో ఒకరినొకరు ద్వేషించుకునే వాళ్ళు చరిత్రలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. సరే, నేనంటే అంత వెనక నాకు తెలియకపోవచ్చు, కానీ కొందరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది 80స్లో 70స్లో 90స్లో ఏ విధంగా ఉండేది సామాజిక వర్గాల మధ్య అని. ఇప్పుడు జగన్ అనే శక్తిని ఎదుర్కోలేక తప్పక చేతులు కలపాల్సి వచ్చింది. అయితే ఇటు సొంతంగా బలపడాలని జనసేనని ఎదగనీయకూడదు అని చెప్పి టీడీపీ, వీళ్ళ ప్రయత్నాలు అయితే ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నాయి. అండ్ తాజాగా టీడీపీ ఆస్థాన మీడియా ఓనర్ కూడా తాను రాసినటువంటి వీకెండ్ కామెంట్స్లో జనసేన అధ్యక్షుడు ఎదుగుతున్నాడు, టీడీపీకి ఇబ్బందికరంగా ఉంటుంది, లోకేష్ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, లోకేష్ మర్రిచెట్టు నీడలో ఉన్నట్లు అలాగే ఉంచేస్తే అట్లా, జనసేన ఎదిగితే టీడీపీకి కదా ఇబ్బంది, బీజేపీ జనసేనను ముందు పెట్టి టీడీపీకి ప్రత్యామ్నాయంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అది ఇది అని. మొత్తం మీద జనసేన ఎదగకూడదు, టీడీపీ బలంగా ఉండాలి అనే విధంగా ఆయన డైరెక్ట్గానే కమెంట్స్ రాసుకుంటూ పోయిన తర్వాత ఈ రెండు పార్టీలకు ప్రధానంగా ఏ కులాల మద్దతు అయితే ఉంటుందో ఆ కులాల మధ్య మళ్ళీ సోషల్ మీడియాలోనే కాదు ఇంటర్నల్గా కూడా ఒక కులాల పంచాయతీ అనేది స్టార్ట్ అయింది. ఇటు జనసేనను ఓన్ చేసుకునే ఈ సామాజిక వర్గం వాళ్ళు మరీ ముఖ్యంగా ఈ 2-3 రోజుల నుంచి వాళ్ళు అంటున్నది ఏంటంటే, అంటే మేము ఎప్పటికీ కూడా వాళ్ళకు ఉడిగం చేయాలా, మేము ఎదగొద్దా, మాకు రాజ్యాధికారం వద్దా, మేము ఎదగొద్దా, అంటే మేము ఇలాగే ఉండి మమ్మల్ని వాళ్ళ కరివేపాకులుగా వాడుకుంటూనే ఉండాలా, వాళ్ళని చంద్రబాబు గారిని వాళ్ళ కొడుకును వాళ్ళ మనవన్ని ముఖ్యమంత్రులు చేయడానికి అధికారం ఇవ్వడానికి మాత్రం మేము ఉపయోగపడాలా, మేము ఎదుగుతామంటే ఎందుకు తట్టుకోలేకపోతూ ఉన్నారు, వీళ్ళ తత్వమే ఇంత అని తీవ్ర స్థాయిలో అసంతృప్తి అయితే ఇటు జనసేనను ఓన్ చేసుకునే సామాజిక వర్గం ఈ నాయకుల్లో ఈ కార్యకర్తలు అయితే ఉంది. బయటకు కనిపించే సామాజిక వర్గం ఒకటి, అంటే అభిమానులు నాయకుల రూపంలో కనిపించని వాళ్ళు, అంటే మేధావులను వ్యూహకర్తలను కొందరు వ్యాపారస్తులను పారిశ్రామికవేత్తలను వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఫండింగ్ రిలేటెడ్ చాలా గట్టిగా ఉంటారు వాళ్ళ పార్టీలకు. వీళ్ళ మధ్య డెఫినెట్లీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా మనం ఎదగాల్సిందే, దానికి కావలసిన మార్గాలను అన్వేషించుకోవాల్సిందే అని చెప్పి వీళ్ళ మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎన్ని రోజులు అని చెప్పి ఊడిగం చేయాలి, ఇంకా చంద్రబాబు గారి టైం అయిపోయింది, నెక్స్ట్ మనకు అవకాశం రావాలి, మనకు అవకాశం ఇవ్వడం కోసం టీడీపీ ముందుకు వస్తే కలిసి ఉండాలి, లేకపోతే అవకాశాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అండ్ బీజేపీ జనసేన కనుక బలీయమైన శక్తిగా ముందుకెళ్తే టీడీపీ వాళ్ళు పొత్తు కావాలంటే మనకు సీట్లు ఇవ్వడం కాదు, మనమే టీడీపీకి సీట్లు ఇచ్చే పరిస్థితి మనకు ఖచ్చితంగా వస్తుంది. సో టీడీపీ వేసే ప్రలోభాలకు, వీళ్ళు చేసే బ్లాక్మెయిల్లకు, వీళ్ళ రాజకీయాలకు, వీళ్ళ పై మాటలకు లొంగకూడదు, ఎలాగైనా కనుక మనం బలపడాల్సిందే అని చెప్పి వీళ్ళు ఇంటర్నల్గా పెద్ద ఎత్తున వీళ్ళ సామాజిక వర్గ గ్రూపుల్లో కూడా కొందరు పెద్దలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఒకటైతే ఫ్యాక్ట్, వీళ్ళ జగన్ అనే వ్యక్తిని ఎదుర్కోలేక చేతులు కలిపారు పైన. అండ్ టాప్ లీడర్షిప్లో వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏదో ఉంది కాబట్టి ఓకే, కానీ వాళ్ళ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, కింద సామాజిక వర్గం ఎక్కడే కూడా చెయ్యి కలిపి ముందుకెళ్లే పరిస్థితి లేదు. అందుకే ఏ చిన్న గ్యాప్ దొరికినా వీళ్ళిద్దరు అభిమానులు సోషల్ మీడియాలో ఎట్లా తిట్టుకుంటున్నారో, ఏ విధంగా బూతులు మనం చూస్తూనే ఉన్నాం ప్రతి అంశంలోనూ. నాగబాబు గారికి మంత్రి పదవి అన్నప్పుడు ఏ విధంగా వీళ్ళిద్దరు తిట్టుకున్నారు, డాకు మహారాజ్ అనే బాలకృష్ణ గారు ఆ పాటలో ఒక సీన్ మీద ఏ విధంగా వీళ్ళు తిట్టుకున్నారు, రకరకాలుగా ఉప ముఖ్యమంత్రి టీడీపీకి చెందిన ఒక మంత్రిని ప్లే చేసినప్పుడు వీళ్ళు ఏ విధంగా తిట్టుకున్నారు, ప్రతి లైన్లోనూ కనిపిస్తూ ఉంది. మరి ఎన్ని రోజులు కలిసి ఉంటారో తెలియదు, కానీ ఈ తిట్టుకోవడాలు మాత్రం జోరుగానే ఉన్నాయి. వీళ్ళ మధ్య అంత పెద్ద అండర్స్టాండింగ్ ఉండే పరిస్థితి అయితే లేదు వీళ్ళ మధ్య.
ఇంకా వీళ్ళను మళ్ళీ ఏదైనా కనుక తప్పక కలవాల్సిన పరిస్థితి ఉంది అంటే మళ్ళీ జగన్ను చూసి భయపడి ఆ ఒక్కటే లైన్ వీళ్ళని కలిపితే కలపాలి, లేకపోతే వీళ్ళు కలిసి ఉండే ఆస్కారమే లేదు.